ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన ఉద్యమం అనే ఈ కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్ని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప ద్వారా తండ్రి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభా, ఎంతమంది ప్రార్థనల కొరకు ఎదురు చూస్తున్నారు, వారిని మీరు దర్శించండి. నీ ఆత్మశక్తితో ప్రభావముతో వారిని ముట్టండి, తాకండి. గొప్ప గొప్ప కార్యాలు వారి మధ్య జరిగించండి. నీ మేలులతో తృప్తిపరచండి అయా. కలిసే వారికి, కలవని వారికి, ఇద్దరికి ప్రభా మీరు విశ్వాసము ద్వారా ఆయన తండ్రి గొప్ప కార్యాలు చేసే దేవుడవు తండ్రి. ఈ కార్యక్రమం అంతటిని మీరే ముందుని నడిపించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. కొద్ది నిమిషములు వాక్యం ధ్యానించుకున్న తర్వాత మనం కాల్స్ తీసుకుందాం. జీసస్, యేసు ప్రభువారు ఆయన అందరికీ దేవుడు అండి, అందరికీ ప్రభువు. మరి ఆయన ఎవరు, ఆయన ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఆయన ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే యేసు ఏమన్నాడంటే, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. ఎవరు ఆయన అంటే జీవాన్ని ఇచ్చే వ్యక్తి, జీవము ఆయనే, అందరికీ జీవాన్ని ఇచ్చేది ఆయనే. తర్వాత పునరుత్థానము కూడా ఆయనే. అంటే చనిపోయినా కానీ వ్యక్తికి కూడా తిరిగి ఆ జీవాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆయనకే ఉన్నది. అందుకే యేసుప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు. లేచి చెప్పాడు, ఐ ఆమ్ ద రిజరక్షన్, ఐ ఆమ్ ద లైఫ్. చనిపోక ముందు చెప్పాడు, చనిపోయిన తర్వాత కూడా చెప్పాడు, ఐ ఆమ్ ద లైఫ్. సో ఈరోజు ఆయన తెలుసుకోవాలంటే ఈ రెండింటి ద్వారా తెలుసుకోవాలి. జీవం ఇస్తాడు, నూతన జీవితం ఇస్తాడు. ఎవరైతే ఈ జీవితం అంతమైపోయింది, నా జీవితం పనికి రాకుండా పోయింది, నా జీవితం ఇక లేదు అనుకునే వారికి యేసుప్రభువారు నూతన జీవితాన్ని ఇస్తారు. చూడండి, అందుకే ఇక్కడ చూస్తే 26వ వచనంలో చదివితే ఇక్కడ యేసు ఎవరో చెప్పారు, కానీ యేసు యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. తర్వాత ప్రార్థన చేద్దాం. యేసు యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందో యేసు ప్రభువే చెప్పారు. అదే వచనం చూస్తే, నా యందు విశ్వాసం ఉంచువాడు, జీసస్ని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచితే 2 కార్యాలు నీలో జరుగుతాయి. మొదటిది చూద్దాం. చనిపోయినను బ్రతుకును. చనిపోయిన తర్వాత ఇంకొక జీవితాన్ని నీకు ఇస్తాడు దేవుడు. ఉంది జీవితం, అదే నిత్య జీవం, నూతన జీవితం. అది చనిపోయినను బ్రతుకును. అందుకే యేసుప్రభువారు చనిపోయి తిరిగి లేచాడంటే, విశ్వాసం ఉంచిన వానికి జరిగే కార్యం ఏంటంటే చనిపోయినను బ్రతుకును. ఈ వాక్యం నన్ను ఎంతగానో ప్రేరేపించింది. అందుకే చావు బ్రతుకుల మధ్య ఉండి వాళ్ళని నేను వెళ్ళి బాగా ప్రార్థన చేసేవాడిని. ప్రభా, చనిపోయినా సరే వాళ్ళని బ్రతికిస్తావు కదా నువ్వు అని క్యాన్సర్ రోగులకు, టీబీ రోగులకు, ఎయిడ్స్ రోగులకు ప్రార్థన చేసేవాడిని. దేవుని యందు విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. ఈయన ఇచ్చే విశ్వాసము ఎంత గొప్పది అంటే చావును కూడా జయించేంత విశ్వాసం ప్రభు మనకిస్తాడు. చావును లెక్క చేయం, ఏ రోగము లెక్క చేయం, ఏ భయాన్ని లెక్క చేయం, ఏ వ్యాధిని లెక్క చేయం, ఏ పరిస్థితిని లెక్క చేయం. అటువంటి విశ్వాసం ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు ఇస్తారండి. అందుకే చూడండి, చనిపోయినను బ్రతుకును అంటే చావు అనగా మరణము యేసు యందు విశ్వాసం ఉంచిన వాని మీద అధికారము చేయలేదు. అందుకే ఈ విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి.
ఈరోజు నీ శరీరంలో అవయవాలు పనిచేయటం లేదా? దేవుడు పని చేసేటువంటి జీవాన్ని నీకు ఇస్తాడు. చూడండి, చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, కొందరు కాదండి, ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. యేసు యందు విశ్వాసం ఉంచు వానికి ఇక నాశనము లేదు, నిత్య జీవమే. నశించిపోడు, నాశనమే లేదు. అందుకే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఆయన ఇచ్చేది ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన నశించిన వారిని వెదకి రక్షించి ఇక ఎన్నడూ నాశనము లేదు వారికి అని తెలియచేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఒక మాట చెప్పారు, ఇంకో మాట ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి నాశనము లేదండి. శరీరం ఒకవేళ నశించినప్పటికీ కూడా తిరిగి ఆ శరీరము మహిమ శరీరంగా దలుచుకొని తిరిగి బతుకుతారండి వాళ్ళు. కాబట్టి అంత విశ్వాసానికి అంత శక్తిని దేవుడు ప్రభువారు ఇచ్చారు మనకి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు అంతం లేదు. ఏ రోగంతో బాధపడుతున్నా నీకు భయం లేదు. ఆ రోగానికి అంతం ఉంది, కానీ నీకు అంతం లేదు. అందుకే విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు, అవిశ్వాసాన్ని చూపొద్దు. ఇక్కడ యేసు ప్రభువు చూడండి ఎంత గొప్ప విశ్వాసాన్ని మనకు కలిగిస్తున్నాడో చూడండి. చనిపోయినను బ్రతుకును, ఇక ఎన్నటికి చనిపోడు. నో డెత్, ఓన్లీ లైఫ్, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము ప్రభు యేసు వారిస్తారు. అందుకే ఆయన ఎందుకు విశ్వాసం. లాజరు చనిపోయాడు, చనిపోక ముందు ఈ మాట చెప్తున్నాడు యేసు ప్రభువారు. అమ్మా, ఇది నువ్వు నమ్ముతున్నావా అంటే, మార్త నమ్ముచున్నా ప్రభు అని చెప్పి ఇంకోటి నమ్ముతుంది. మరియా, ఇది నువ్వు నమ్ముతున్నావా అంటే, ఆమె నమ్ముచున్నాం కానీ ఇలాగ నమ్మటం లేదు. చూడండి, అప్పుడు యేసు ప్రభువారు కళ్ళ ముందనే లాజర్ని బయటికి రప్పించి ఆ సమాధిలో నుంచి, చనిపోయినను బ్రతుకునంటే ఆ సమాధిలో నుంచి తిరిగి బయటికి వచ్చేసాడు లాజర్. ఈజ్ అన్బిలీవబుల్. నమ్మడానికి శక్యమే కాటువంటి గొప్ప కార్యం. నువ్వు కల్లో కూడా నమ్మలేవా? అటువంటి గొప్ప కార్యం ప్రభు నీ జీవితంలో చేస్తాడు విశ్వాసము ద్వారా. ప్రభు యేసునందు విశ్వాసము ద్వారా మాత్రమే చేస్తాడు. చూడండి, యేసు ప్రభువారు ఒకసారి నీళ్ళ మీద నడిచి వస్తున్నారు. శిష్యులు అది చూశారు. చూసి ఇంతకు యేసు ప్రభువారు అవునా కాదా డౌట్ వస్తుంది వాళ్ళకి, భూతమేమో అని. నీళ్ళ మీద నడవడం ఏంటి? ఒక మనిషి నీళ్ళ మీద ఎలా నడవగలడు? అందుకని భూతం అని భయపడుతుంటే యేసు ప్రభువారు భయపడకు, నేనే అని వాళ్ళకు ధైర్యం చెప్పాడు. వాళ్ళు ఇంకా సందేహం ఉన్నది పోలేదు. పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవాలి అన్నప్పుడు యేసు ప్రభువారు రమ్మనగానే వెంటనే పేతురు ఆ దోణి దిగి నడవడం మొదలుపెట్టాడు. విశ్వాసము ఊహించని కార్యాలనే కాదు, నువ్వు చెయ్యలేని కార్యాలను నీ ద్వారా జరిగిస్తుంది విశ్వాసం. నువ్వు జరగవనుకోవద్దు, ఇది పోతాదో పోదో అని సందేహపడద్దు. నా జీవితానికి ఇంకొక మంచి రోజులు ఉన్నాయా అని అనుకోవద్దు. నా జీవితం పూర్తిగా పాడైపోయింది, ఇక నాకు ఇంకో జీవితం లేదు అని నువ్వు అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. చూడండి, అబ్రహాం విశ్వాసం ఉన్నది, కానీ దేవుడిచ్చిన మాటను పట్టుకుని అబ్రహాం శరీరము మృతతుల్యం అయినప్పటికీ ఆ శరీరము ద్వారా ఒక కుమారుని కలిగేటువంటి శక్తి యేసు ప్రభువారు అబ్రహాంకి ఇచ్చారు. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. ఈరోజు నీ విశ్వాసం పనిచేస్తుందో లేదో అనవసరం. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు దేవుడు నీకు నీ ఇంటి వారికి రక్షణ ఇస్తాడు. అందుకే ఆయన యందు విశ్వాసము చాలా గొప్పది.
కొన్ని కార్యాలు జరగకపోయేసరికి నీ జీవితంలో విశ్వాసం ఉంటుంది, కానీ అది తగ్గిపోవడము మొదలు పెడతాయి. కానీ విశ్వాసం ఎప్పుడు కూడా అండి నిలకడగా ఉంచు, స్థిరంగా ఉంచు, పట్టుకో. ఆ విశ్వాసం పట్టుకొని నిలకడగా ఉండు. కొంతకాలానికి ఏమవుతుందంటే అదే గొప్ప కార్యం నీకు జరిగిస్తుంది. హల్లెలూయా. అబ్రహాం చూడండి, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పుట్టరు. అప్పుడు గొప్ప కార్యం ప్రభు చేశారు. హల్లెలూయా. చూడండి, మృతతుల్యమైనటువంటి శరీరములో నుంచి దేవుడు అబ్రహాంకి సంతానం ఇచ్చాడు. శరీరం మృతతుల్యమైంది, కానీ విశ్వాసము ఆ మృతతుల్యమైన శరీరంలో నుంచి సంతానమును బయటకు తీశాడు యేసుప్రభువారు. ఆ సంతానం యేసుప్రభువారే. చూడండి, అందుకే విశ్వాసము ఎలాంటిదంటే చనిపోయినను బ్రతికిస్తుంది. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడు. ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మన మధ్య జరిగించాలి, జరిగించాడు. నమ్మండి. ఖచ్చితంగా ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ సాతాను శక్తి అయినా, ఏ అప్పైనా, అది ఎటువంటి సమస్య అయినా అది నీలో ఉండడానికి వీల్లేదు, నీలో పనిచేయడానికి వీల్లేదు. పట్టుదలతో, విశ్వాసముతో, ధైర్యముతో, నిరీక్షణతో ప్రభును ప్రార్థిద్దాం. ప్రభు తప్పక నీ మధ్య ఆ కార్యం చేసి తీరుతాడు అనే విశ్వాసంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ అద్భుతము నీదే అవుతుంది. ఆ మహత్కారం ప్రభు నీ మధ్యనే జరిగిస్తాడు. అది నీ విశ్వాసం ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. కాల్స్ తీసుకుందాం. ఒక ప్రత్యేక మనవి, ప్రతిరోజు సాయంకాలం 9 గంటల నుంచి 10 గంటల వరకు మీరు కాల్స్ చేయొచ్చు, ఏ సమయంలోనే చేయొచ్చు. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్లను SMS ద్వారా పంపించండి. నేను నోట్ చేసుకుంటాను, వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. సో కాబట్టి విశ్వాసము ద్వారా దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. అందుకనే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసం ఇచ్చేది ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే. ఇక్కడ కింద ఫోన్ నెంబర్లు ఉన్నాయండి, వాటికి ఫోన్ చేయండి. ఒక నెంబర్ తగలకపోయినా ఇంకో నెంబర్కి ఫోన్ చేయండి. తప్పక మీ కొరకు కాల్స్ తీసుకుంటాం. ఏ సమయంలో అయినా సరే మీకు ప్రార్థన చేయబడుతుంది. మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. క్లుప్తంగా మీరు చెప్పండి, మీ పేరు, మీ సమస్య, మీ ఊరు చెప్తే, లేదా SMS పంపండి. అవి నోట్బుక్లో రాసుకొని ప్రత్యేకంగా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయబడుతుంది. ఈ పరిచర్య ప్రత్యేకంగా మీ కొరకే, అనేక మందికి ప్రార్థన చేయడానికే, అనేకుల జీవితాలను మార్చడానికే ఈ పరిచర్యను ప్రభువారు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ పరిచర్యను మీరు సహకరించండి, ఈ పరిచర్యలో పాల్గొనండి. ఈ పరిచర్యలో కూడా మీరు పాలిభాసులు అవ్వండి. కింద ఫోన్ నోట్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, దానికి ఫోన్ చేయండి. కాల్స్ తీసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఇంకొక మనవి, మీరు ఫోన్ చేసేటప్పుడు మ్యూట్ చేయండి. మాట్లాడేటప్పుడు మాత్రమే మీరు నాకు చెప్పండి సమస్యని. నేను ప్రార్థన చేస్తుండగానే ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. తీసుకుందాం. హలో, వందనాలమ్మా. చెప్పండి అమ్మా. నాకు భయంకరంగా కాలు కూర్చొని కీళ్ళవాపు ఉందండి. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నాకు కీళ్ళవాపం వచ్చిందండి. కీళ్ళవాపం వల్ల ఈ కాళ్ళు నొప్పులంతా నొప్పులు. నాయన ప్రార్థన చేయండి. మీ పేరమ్మా? సువార్తమ్మ అండి. సువార్తమ్మ గారు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మీరు నిలబడండి. నేను ప్రార్థన చేస్తుండగా మీకు ఏదైనా తేడా కనిపిస్తే నాకు చెప్పండి, ఓకేనా? ఓకే. ప్రభు తప్పక కార్యం చేస్తాడు. విశ్వాసం ఉన్నదా? ఇప్పుడే చేస్తాడని విశ్వాసం ఉందా? ఉందమ్మా? ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? ఓకే ఓకే ఓకే. కీళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఉంటాయమ్మా? కాళ్ళంతా నొప్పులు ఉంటాయా? రెండు మోకాళ్ళు బెల్ట్ లేసారు, నడడానికి బెల్ట్, కాళ్ళకి బెల్ట్. సరే, ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే సువార్థమ్మను మీరు దర్శించండి నాయన. టచ్ హర్ బోన్స్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద సిక్నెస్ ఆఫ్ బోన్స్, ద వీక్నెస్ ఆఫ్ దేర్ బోన్స్ రైట్ నౌ be stop right now in the name of Jesus. యేసయ్యా, ఆమె బలహీనత అంతా అయ్యా ఇప్పుడే యేసు నామములో ప్రతి నొప్పిని విరగొడుతున్నాను. ప్రతి నొప్పిని ఆమె దేహంలోంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. హోలీ గోస్ట్, టచ్ హర్ బాడీ రైట్ నౌ. నీ శక్తి, నీ పునరుత్థాన శక్తి, ఆ ఎముకల్లో జీవము, పునరుత్థాన శక్తి నాయన ఆ బిడ్డను తాకాలి. 9-8 సంవత్సరాల నుంచి నాయన ఆ కీళ్ళ నొప్పులు వాతంతో బాధపడుతుంది తండ్రి. నీ కనికరముతో జ్ఞాపకం చేసుకుని ఆయన లార్డ్ హీల్ హర్ రైట్ నౌ లార్డ్ జీసస్. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యూ స్పిరిట్ ఆఫ్ డీమన్, లీవ్ హర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా, నడవలేరా మీరు? కొంచెం నడవండి అటు ఇటు. నడవండి, కొంచెం నడవండి. పరిశుద్ధాత్మ శక్తి నీలో పనిచేస్తుంది. గొప్ప దేవుడు మన దేవుడు యేసుప్రభువు, కనికరం గలవాడు, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. నడవండి. థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ గాస్ట్. ఆ కాళ్ళు, మోకాళ్ళు, కీళ్ళు ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. స్వస్థత ప్రకటిస్తున్నాను యేసునామములో. స్వస్థత శీఘ్రముగా ప్రకటిస్తున్నాను యేసునామములో. యేసునామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా. నూతన శక్తిని ప్రకటిస్తున్నాను యేసునామములో. థ్యాంక్ యూ హోలీ గాస్ట్. అమ్మా, నడుస్తున్నారా? ఎలా ఉంది అమ్మా? కొంచెం నెమ్మదిగా ఉందా? ఇంకా కొంచెం నడవండి. ద పరిశుద్ధాత్ముడు ఉన్నాడమ్మా. నీ విశ్వాసం గొప్పదమ్మా. హల్లెలూయా, గొప్పది. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. లార్డ్ జీసస్, రిలీజ్ హర్ ఎవ్రీ పెయిన్. ప్రతి నొప్పి నుంచి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. ప్రతి నొప్పి నుంచి విడుదల నాయన. ఆశతో ప్రార్థన చేసిందయ్యా, ఎదురు చూస్తుందయ్యా ఒక గొప్ప కార్యం నుంచి. యేసయ్యా, ఇప్పుడే ఆ ఇంటిలో నైనా ఒక గొప్ప కార్యము మీరు జరిగించమని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆ ముళ్ళు విరగొడుతున్నానయ్యా తండ్రి. ఆ కీళ్ళ వాతం అనే బలహీనత యేసు నామములో, నీ సిలువలో నువ్వు భరించావు. ఇక ఆమె మీద పని చేయకూడదు యేసు నామములో. నెవర్ వర్క్ ఇన్ హర్ బాడీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు నడవండమ్మా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఎట్లున్నది? బాగుందా? చెప్పు. యేసయ్యా వందనాలు, వందనాలు. విశ్వాసానికి చాలా శక్తి ఉందమ్మా. అది రోగాన్ని ఏమాత్రం ఉంచదు. ప్రేరాలు తీసుకొని రుద్దుకోండి రాత్రంతా. గొప్ప కార్యం ఇంకా జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంది. రేపు నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పండి మీరు. ఇది హైదరాబాద్ అమ్మా, హైదరాబాద్. హైదరాబాద్ రాజేంద్ర నగర్. ఫోన్ చేసి చెప్పండి. ఓకే, ఫోన్ చేయండి. నంబర్ నోట్ చేసుకోండి, ఫోన్ చేయండి తర్వాత. ఓకేనమ్మా. అమ్మా, వేరొకండి. ప్రభు నిన్ను బట్ల పనిచేశాడు. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అయ్యా, నేను మీ ప్రోగ్రామ్ చూశాను, బిర్యానీ కాటన్ చూశాను. చెప్పండి అమ్మా, మీ పేరు, మీ సమస్య చెప్పండి. నాకు కుడి పక్కన మెదడు ఒకటి పని చేయలేదు. ఈ
పక్షవాతం వచ్చింది బాబు నాకు. ఓకే ఓకే సరే. ఇప్పుడు నీ కాలు కలిసిందంటే మామూలు విషయం కాదమ్మా. దేవుడు నీ మీద పని చేయాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి కాలు కలిసింది. డోంట్ వరీ. మిగతాలు కూడా కృప లేదని కాదు, మిగతా వాళ్ళ మీద కూడా కృప ఉన్నది. సో ఒకసారి ఓకే, ఇలాంటి వారి కోసం మేము ప్రార్థన చేయాలి. యేసుప్రభువారు నాశనమైన దాన్ని బాగా చేసే దేవుడు. యేసుప్రభువారు పని చేయని దాన్ని పని చేసేటువంటి శక్తి పరిశుద్ధాత్మనికే ఉన్నది. నేను ప్రార్థన చేస్తాను. ఎంతకాలం నుంచి మీరు బాధపడుతున్నారమ్మా? ఎంతకాలం నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? సరే, మీ పేరేం పేరమ్మా? మీ పేరేం పేరమ్మా? కుమారి. ఏ ఊరు? సరే, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి. యేసు నీకు వందనాలయ్యా. జీవము లేని దానికి జీవం ఇచ్చే దేవుడు నాయన. నశించిన దాన్ని నిత్య జీవం ఇచ్చే దేవుడు తండ్రి. పని చేయని కాలు, పని చేయని మెడ, యేసు నామములో జీవము, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో జీవము కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ఆమెను తాకమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా సహాయం చేయి నాయన. ఆ బిడ్డను నీ శక్తితో నింపు తండ్రి, నీ అభిషేకముతో నింపు. లేచి నడిచి గంతులు వేయినట్లు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో లేచి నడిచి గంతులు వేయును గాక. యేసు నామములో లేచి గంతులు వేయబడును గాక. యేసు నీ రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. మెడ దగ్గర, కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర ఎక్కడైతే పని చేయడం లేదో ఆ భాగము ఇప్పుడే యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వర్క్ ఇన్ ద రైట్ నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బీ వర్క్ రైట్ నౌ. ఆ ఎముకలు, కీళ్ళు, మాంసము, నరములు, రక్తములోనైనా తండ్రి నీ ప్రభావము వెలునుగాక. యేసయ్యా నీ కృప దయచేయమని, గొప్ప స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని, నీవు పొందిన గాయాల స్వస్థ శీఘ్రంగా కలుగునట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ ప్రేరాలు రుద్దుకోండి అమ్మా. ప్రేరాలు ఒక కొబ్బరిని తీసుకుని రుద్దుకోండి. మీరు చాలా మార్పులు నీ శరీరంలో కలుగుతాయి. చాలా మార్పులు. నేను ప్రార్థన చేస్తుండగానే దేవుడు నీ పట్ల ఆత్మ కదులుతుందమ్మా. మీరు చూశాను. ఓకే, డోంట్ వరీ, బాధపడకు. ఓకేనా? ప్రైజ్ రాడు, ప్రైజ్ రాడమ్మా, ప్రైజ్ రాడు. ఆ ప్రేరాలు రుద్దుకోండి ప్రతిరోజు. హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ రాడ్. ఎంత బాగుంటుందో. మీరు బాగా ఇష్టం అయ్యారు సేవకుడు అయ్యారు. నిజంగా నిజమైన సేవకుడు అయ్యారు. నిజంగా చెప్తున్నాను. దేవుని కృప అమ్మ, మనది ఏం లేదు. చెప్పండి అమ్మా. చాలా ఇష్టం. ఎంత అసలు ఇంత కూడా పోనీకుండా చూస్తాను అయ్యారు మీ వాక్యం. ఏ ఊరమ్మా మీది? మాది నిజామాబాద్ డిస్టిక్ అయ్యారు. మా బాబు రక్షణ లేదు అయ్యారు. 2 పాపలకి రక్షణ ఇచ్చాము. ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే అట్లా ఇట్లా చెప్తారు కదా అయ్యగారు, తీసుకుంటలేదు. రోహిత్ కుమార్ కి రక్షణ కావాలి అయ్యగారు. 15 లక్షలు ప్లాట్ విషయంలో మోసం చేశారు అయ్యగారు. సురేష్ వినోద్ అని అతను. సరే, ప్రార్థన చేస్తామా. కళ్ళు మూసుకోండి. మా భర్తకు కూడా కొద్ది క్యాన్సర్ ఉంది అయ్యగారు. ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రే చేయండి అయ్యగారు. ఉన్నారమ్మా? ఇప్పుడు లైన్ లో ఉన్నారా? ఉన్నారు అయ్యగారు. ఇప్పుడే పొలంకి వెళ్ళారు అయ్యగారు. చేయండి రంగారావు. సరే, ఓకే, ప్రార్థన చేస్తాను. విశ్వాసంగా ఉన్నాను అయ్యగారు. ఓకే, ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. రంగారావు గారి క్యాన్సర్ను నీ రక్తముతో శుద్ధీకరించు నాయన. యేసయ్యా నీ రక్తముతో కడిగివేయి తండ్రి. ఆ క్యాన్సర్ నా శరీరం నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అయా వారి కుమారుడు రోహిత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయా దర్శించండి నాయనా. మారు మనసు దయచే నాయన తండ్రి. మారు మనసు పొందినట్లు తండ్రి నీ ఆత్మచిత్త బిడ్డను పట్టుకొని నాయన తండ్రి. అయా కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించి నాయన తండ్రి. నీ ఆత్మశక్తి బలము బిడ్డలకు అనుగ్రహించి కుటుంబాన్ని అయా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తర్వాత ఫోన్ చేయండి అమ్మా, మీ భర్త వచ్చిన తర్వాత. చేస్తాను అయ్యగారు. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడు.
హలో, సరే ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో, కాల్స్ సరే. హలో, చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. రాంగ్, సరిగా ఏమనుకున్నారు. హలో హలో, కాల్స్ మెర్జ్ అయిపోతున్నాయి. హలో హలో, చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి, టైం లేదు కదా. మాది వైజాగ్ అండి. మా పాప పెద్ద అంటే మా అల్లుడు గారు అక్రమ సంబంధం పెట్టుకొని మా పాపని మీద చాలా ఘోరంగా ఉందండి. పాప జీవితం, పాపకి ఇద్దరు ఆడబిడ్డలండి. మరి సరే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి అమ్మా. మరి సరే, పర్వాలేదు పర్వాలేదు, పేర్లు అవి వద్దులేమ్మా, ప్రార్థన చేస్తాను. సరే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకో. ప్రభువా, కృప చూపు నాయన, అపవిత్రాత్మ శక్తులను, ఆ ఇల్లీగల్ కనెక్షన్ ఐ బ్రేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కుటుంబంలో సమాధానం దయచేయి నాయన. కుటుంబంలో తండ్రి ఆ యొక్క అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడును గాక, యేసు నామములో లయపరచబడును గాక. అయా తండ్రి, గొప్ప మారు మనసు బిడ్డకు దయచేయి నాయన. చేసిన తప్పు తెలుసుకొని నాయన బిడ్డ నాయన తండ్రి తిరిగి వచ్చుటకు మీరు సహాయం చేయండి. కుటుంబంలో తండ్రి పరిశుద్ధాత్ముడా మీరు తాకండి నాయన. ఆ బిడ్డ మనోవేదన మీరు తొలగించండి. కుటుంబాన్ని కట్టువాడు నీవే నాయన తండ్రి. ఆ కుటుంబాన్ని కట్టమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి చెప్పండి అమ్మా. సూర్యాపేట నుంచి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు కళావతి. మా బాబు భయంకరంగా తాగుతుందండి. సరే, ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయా కళావతి గారు కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ చెడు అలవాటు నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామంలో. ఆ చెడు సవాసం నుంచి యేసునామంలో విడుదల ప్రకటిస్తున్నాను యేసునామంలో. లార్డ్ జీసస్, విజిట్ హిమ్. బిడ్డను దర్శించిన ఆయన, నువ్వు ప్రార్థనకు ఆలకించే దేవుడవు. విశ్వాస సహితమైన రోగిని విడిపిస్తుంది, స్వస్థపరుస్తుంది నాయన. బిడ్డను విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గ్రూప్ కాల్స్ చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకొని లైన్లో ఏకీభవించండి. సమయం అయిపోవచ్చింది. అందరూ కళ్ళు మూసుకొని లైన్లో ఏకీభవించండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపు నాయన. పరిశుద్ధాత్ముడా, ఎంతమంది అయితే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో తండ్రి, వారి కాల్స్ కలవలేదో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి అయా క్యాన్సర్ రోగులను, ఎయిడ్స్ రోగులను, టీబీ రోగులను, కిడ్నీ రోగులను, గుండె జబ్బు గల రోగులను యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే వారి మీద తాకునుగాక, వారి మీద పని చేయునుగాక. పరిశుద్ధాత్మ శక్తి, హోలీ గోస్ట్ పవర్, ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గర్భఫలం లేని బిడ్డల కొరకు, వివాహాలు కాని బిడ్డల కొరకు తండ్రి, అప్పుల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. అయా కృప చూపు నాయన తండ్రి. ఎదుగునైనా తండ్రి, అనేక సమస్యలు బాధపడుతున్న వారు దయ్యపు శక్తులతోటి, అయా చేతబడి శక్తులతోటి, మంత్రశక్తులతోటి, చీకటి శక్తులతో బాధపడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. రిలీజ్ దెమ్, రిలీజ్ దెమ్, రిలీజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే వారికి విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా. ఇప్పుడు నీ గొప్ప వెలుగు బిడ్డకు దయచేయండి అయ్యా. మారు మనసు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో అయ్యా, వారు నీ యందు విశ్వాసం ఉంచినట్లు, వారిని నమ్ముకున్నట్లు, నీ యొద్దకు వచ్చినట్లు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. అనేక మంది నేను తెలుసుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో చూసినట్టు వారందరి మీద తండ్రి అయా విశ్వాసించి వారందరికీ విశ్వాసం కలుగునట్లు, గొప్ప కార్యాలు పొందుకున్నట్లు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రత్యేకంగా ఈరోజు ప్రతిరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రేయర్స్ ఉంటాయి. మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఈ పరిచర్యలో మీరు పాలివాసులు కండి, ఈ పరిచర్యలు సహకరించండి, ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలో మీరు ఎల్లప్పుడూ దీవించబడాలంటే కాల్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. కింద ఫుట్ నోట్లో 2 నెంబర్లు ఉన్నాయి. 2 నెంబర్లు నోట్ చేసుకోండి. మీకు ఎవరైనా భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారా, దయ్యపు శక్తులు పీడిస్తున్నాయా, అయితే
ఈరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మీరు ఫోన్ చేయండి. 9 గంటల నుంచి రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే నేను ఫోన్లోనే వారికి ప్రార్థన చేస్తాను, లైవ్లో కాల్ చేస్తాను, మీకు ప్రార్థన చేస్తాను. సో ప్రత్యేకంగా వీరి కొరకు, దయ్యపు శక్తుల కొరకు బాధపడుతున్నవారు, భయంకర రోగంతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను. నోట్ చేసుకొని మీరు ఫోన్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్.